హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో మోటో నుండి మోటో ఎడ్జ్ 60 ప్రో అనే ఫోన్ లాంచ్ అయింది. ఈసారి మోటో ఎడ్జ్ 50 ప్రో కంటే చాలా హ్యూజ్ చేంజెస్ చేయడం జరిగింది. డిస్ప్లే డిపార్ట్మెంట్లోనైనా, బ్యాటరీ దగ్గరనైనా, కెమెరాస్ దగ్గరనైనా, లేదంటే ఈ ప్రాసెసర్ దగ్గర కూడా చాలా హ్యూజ్ చేంజెస్ అయితే చేయడం జరిగింది. ఇది ప్రైస్ సెగ్మెంట్ కూడా చాలా బాగుంది. మోటో ఎడ్జ్ 50 ప్రో ఏ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయిందో అదే ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేయడం జరిగింది. 8+256GB వేరియంట్ 30,000కు లాంచ్ చేశారు. అలాగే 12+256GB వేరియంట్ 34,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్ కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే ఎన్లో నా రివ్యూను కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.7 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ POLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ డిస్ప్లే ఒక 10-బిట్ ప్యానెల్. దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తో వస్తుంది. దీనికి 3.35 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే 1.5 మిలియన్ Antutu స్కోర్ కూడా చేస్తుంది. దీనికి 15 లక్షల ప్లస్ Antutu స్కోర్ అంటున్నారు. మరి ఎంతవరకు స్కోర్ చేస్తుందో చూడాలి. అలాగే దీంట్లో LPDDR5X RAM UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ LYT 700C సెన్సార్ తో వస్తుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే ఇదే మ్యాక్రో సెన్సార్ లాగా యూజ్ అవుతుంది. అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ ఉంటుంది. అలాగే 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయవచ్చు, 50x వరకు సూపర్ జూమ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో అన్ని కెమెరాలను ఉపయోగించి, అంటే మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మ్యాక్రో సెన్సార్, అలాగే టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ కెమెరా అన్నింటిని ఉపయోగించి 4K 30 FPS లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి డీసెంట్ సెట్ ఆఫ్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. సోనీ LYT 700C సెన్సార్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అన్ని 50 మెగాపిక్సెల్ కెమెరాస్ కాబట్టి చాలా మంచి ఫుటేజ్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 3 Android మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. దీంట్లో అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. హైరస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది వైఫై 6E బ్లూటూత్ 5.4 వర్షన్ తోనే వస్తుంది. అలాగే దీంట్లో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. అలాగే దీంట్లో MIL 810H సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే కొద్దిగా డ్రాప్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే వాటితో పాటు IP68 అండ్ IP69 రేటింగ్స్ ఉంటాయి. అంటే కొద్దిగా వాటర్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్లో 16 5G బ్యాండ్స్ ఉంటాయి. అలాగే దీనికి ఫిజికల్ గా ఒక AI కీ అనే బటన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన అయితే మనం ఫోన్ దాంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. కొద్దిగా ఇమేజ్ స్టూడియో అని వేరే ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే AI ఫీచర్స్ కూడా ఉన్నాయని వీళ్ళైతే పోస్టర్లో చెప్పారు. మరి ఇప్పుడు మనం మన రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 8+256GB వేరియంట్ 30,000లో కొనుక్కోవచ్చా అంటే చాలా మంచిగా కొనుక్కోవచ్చు. ఈ బడ్జెట్ లో మనకు మంచి డిస్ప్లే ఉంటుంది. దాంట్లో ప్యాంటోన్ వాలిడేటెడ్ కలర్స్ ఉంటాయి. అలాగే మంచి ప్రాసెసర్. ఇది గేమింగ్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ చాలా మంచిగా ఆడుకోవచ్చు. అలాగే ఇది పోయినసారి ఎడ్జ్ 50 ప్రోలో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు కదా, దానికంటే కొద్దిగా ఎక్కువగానే పర్ఫార్మ్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ లో కూడా అప్గ్రేడ్ చేశారు. అలాగే డిస్ప్లే పరంగా అయినా లేదంటే కెమెరాస్ కూడా పోయినసారి కంటే ఈ దాంట్లో చాలా మంచిగా అప్గ్రేడ్ చేశారు. పోయినసారి 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంది, కానీ దీంట్లో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. అలాగే సోనీ LYT 700C 50 మెగాపిక్సెల్ కు సంబంధించినటువంటి మెయిన్ కెమెరా ఉంది. అలాగే 10 మెగాపిక్సెల్
టెలిఫోటో లెన్స్ ఉంది. వీటి నుంచి చాలా మంచిగా ఫుటేజ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ కూడా పోయినసారి ఎడ్జ్ 50 ప్రోలో 4500 mAh బ్యాటరీ మాత్రమే ఇచ్చారు. దీంట్లో 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. కొద్దిగా దీనికంటే తక్కువ పర్ఫార్మెన్స్, అలాగే తక్కువ బ్యాటరీ, తక్కువ కెమెరాస్ ఉన్నదానికే చాలా మంచిగా హిట్ అయింది ఆ 30,000 బడ్జెట్లో. ఇది దానికంటే హ్యూజ్ అప్గ్రేడ్స్ చేయడంతో పాటు బడ్జెట్ కూడా అదే రేంజ్లో 30,000లోనే తీసుకువచ్చారు. కాబట్టి ఈ ఫోన్ కూడా మంచిగా హిట్ అవుతుంది. దీనికి కూడా మంచి ఫ్యూచర్, అంటే ఫ్యూచర్లో దీన్ని మంచిగా కొంటారని చెప్పుకోవచ్చు. 30,000లో ఏదైనా ఫోన్ కొనుక్కోవచ్చా అని మీరు అడిగితే నేను దీన్ని కళ్ళు మూసుకొని రిఫర్ చేస్తాను. ఇది అంత మంచి స్పెసిఫికేషన్స్, చాలా మంచిగా జస్టిస్ చేస్తుంది ఈ 30,000 బడ్జెట్లో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.